ఈరోజు అనకాపల్లిలో ఉన్నాను. పెద్దలు దాడి రత్నాకర్ గారు ఉన్నారు నా రైట్ సైడ్లో, శ్రీరామ్ ఉన్నారు, ఎస్పీఎండి నాయుడు అండ్ బాడీ బిల్డర్ డాక్టర్ గారు ఉన్నారు. మెయిన్గా ఈశ్వరరావు మెయిన్ ఆర్గనైజర్ కరాటే ప్రోగ్రామ్ గురించి వచ్చున్నానండి. ఇక్కడ కప్ ఓపెనింగ్ కోసం ఈరోజు వచ్చున్నాను. సో 21, 22కి ఇక్కడ స్టేట్ టోర్నమెంట్ ఉందండి. సో దీక్షిత షోటోకాన్ కరాటే అసోసియేషన్ నిజీ షోటోకాన్ కింద అంటే ఆర్గనైజర్తో వాళ్ళు చేస్తున్నారు. ఇది వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఈ ప్రోగ్రాము. ఈసారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మొత్తం రత్నాకర్ గారు ఆయన ఆశీర్వాదంతో జరుగుతుందండి. సో ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవ్వాలి. అందరూ స్టేట్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అంటే సక్సెస్ చేయాలి. ఎందుకంటే మెయిన్గా మార్షల్ ఆర్ట్ ప్రమోషన్ కోసం, ప్లస్ మనకి ఏంటంటే ఒక ఇంటరాక్షన్ కోసం, ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాం ఇక్కడ. సో అందరూ రావాలి అండ్ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించాలి. అండ్ జడ్జెస్ని, రెఫరీస్ని కూడా నా కోరిక ఏంటంటే ఏ ప్రయారిటీ లేకుండా ఈ టోర్నమెంట్కి అంటే పార్టిసిపెంట్స్ అందరూ పాయింట్స్ ఇచ్చి ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయంగా మీరు పాయింట్స్ ఇచ్చి మీరు గెలిపించాలి. అండ్ అందరూ అంటే ఇది ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇది. సో అందరూ రావాలి. అలాగే ఎంపీ గారు సీఎం రమేష్ గారు అండ్ ఎమ్మెల్యే గారు కొంత రామకృష్ణ గారు కూడా వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అండ్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ని మనం అంటే ఇక్కడ కాలేజ్ స్కూల్లో కూడా కంపల్సరీగా కరికులంలో ఇంక్లూడ్ చేసి దీనికి మార్క్స్ అంటే ఎట్లా ఎగ్జామినేషన్ మార్క్స్ వస్తుందో మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది చాలా అవసరం. చాలామంది ఏంటంటే లైఫ్లో వాళ్ళు అంటే ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేకపోతే లేడీస్ కూడా అని అనుకుంటున్నారు. ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే ఇవన్నీ మరి చేయాలంటే ముందు వాళ్ళకి ఆత్మరక్షణ కావాలి, వాళ్ళకి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏంటంటే మిగిలిన వాటిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు, మార్షల్ ఆర్ట్లోనే వస్తుంది. ధైర్యం వస్తుంది, గట్స్ వస్తుంది, మనం బయటికి వెళ్ళొచ్చు, ఎవరినైనా ఫేస్ చేయవచ్చు. ఎందుకంటే జనరల్గా వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వీళ్ళని ఏదైనా చేయవచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు. అలా కాదు, తప్పది. మేము వీకర్గా ఉన్నా కూడా మాకు ఇట్లా కాన్ఫిడెన్స్ ఉంది, మేము ఫైట్ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళకి రావాలంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి. అది ఉందంటే జీవితంలో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ధైర్యంగా వెళ్తారు, ఎవరికి భయపడరు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉంటుంది. ఆ విధంగా రావాలని నా కోరిక. అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని వాళ్ళు పంపారు, సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఫ్యూచర్లో కూడా చాలామంది పేరెంట్స్ కూడా కొంచెం దీంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత ఫీల్ అవ్వడం కన్నా ముందే కొంచెం మీరు ఆలోచించి పిల్లలకి ఇది నేర్పించాలి. ఆత్మరక్షణ వాళ్ళు నేర్చుకోవాలి, మీకు కూడా టెన్షన్ లేకుండా. ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మీ అంటే బయట ఊరికి ఇండియా కానీ ఫారిన్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. అయ్యో అమ్మాయి కదా ఎట్లా పంపాలి బయటికి అని మీరు అనుకోవచ్చు. అలా కొరదు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, థాట్స్ మారిపోయింది. కాబట్టి వాళ్ళకి కూడా మీరు ధైర్యంగా వాళ్ళు పంపించి మీరు కూడా హ్యాపీగా, పేరెంట్స్ హ్యాపీగా ఇంట్లో ఉండే అదే మాదిరిగా పిల్లలు కూడా ఏంటంటే ఎందుకు నేర్చుకోమంటున్నారంటే ఈ పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది, మీకు టెన్షన్ ఉండదు. కానీ పేరెంట్స్కి వాళ్ళు ఎంత నవ్వుతూ మిమ్మల్ని పంపించినా తిరిగి మీరు ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఇవ్వకుండా ఉండడానికి మీరు కూడా నేర్చుకొని ఇది దయచేసి మీరు అందరూ హెల్త్ వైజ్, ఆల్సో మీ సెల్ఫ్ డిఫెన్స్ వైజ్ అండ్ ఆల్సో మీకు ఏంటంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా వస్తుంది. ఆ విధంగా రావాలని నా కోరిక. దట్స్ వై ఐఎమ్ టాకింగ్ లైక్ దిస్. సో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అండి. సో అందరు నేర్చుకోండి, అందరూ హ్యాపీగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.